వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్కు నెల రోజులు జైలు 2000 జరిమానా విధించింది ఏపీ హైకోర్టు. ఇంటర్మీడియట్ బోర్డులో విజయలక్ష్మి అనే ఒక అధికారిని పదవీ విరమణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయకపోవటం మూలంగా అప్పుడు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్కు ఈ శిక్ష పడింది. ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి, అనేక విమర్శలు ఎదుర్కొన్నారు, ఉపాధ్యాయుల్ని తీవ్రంగా వేధించాడు. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలామంది ఐఏఎస్ అధికారులకు శిక్షలు పడినాయి. ఈ శిక్షలన్నీ కూడా కోర్టు ధిక్కరణ కేసులు, కోర్టు తీర్పుల్ని అమలు చేయకపోవడం మూలంగా పడిన శిక్షలు. గోపాలకృష్ణ ద్వివేది, శ్రీలక్ష్మి, పూనం మాలకొండయ్య, పోలా భాస్కర్, వీరపాండ్యన్ ఇట్లా జాబితా తీస్తే కనీసం ఒక డజన్ మందికి పైనే కోర్టు ధిక్కరణ కేసులో శిక్షలకు గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను కోర్టులు సరిచేసినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం వాటిని అమలు చేయకపోవడం మూలంగా వీళ్ళకి శిక్షలు పడినాయి. ఈ ప్రవీణ్ ప్రకాష్ విషయానికి వస్తే ఐఏఎస్ అధికారి ఎలా ఉండకూడదనటానికి ఒక రోల్ మోడల్ అనుకోవాలి. ప్రవీణ్ ప్రకాష్ కావచ్చు, శ్రీలక్ష్మి కావచ్చు, ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమానాలో పనిచేసిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి దగ్గర చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పట్లో ఐఏఎస్ అధికారి అంటే యుగంధర్ గారు, ఎస్ఆర్ శంకరన్, కేఆర్ వేణుగోపాల్, రీసెంట్గా డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పుకునేవాళ్ళు. వీళ్ళంతా కూడా రోల్ మోడల్స్ అని, తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారులకు రోల్ మోడల్స్ అని. కానీ ఈ ప్రవీణ్ ప్రకాష్ మాత్రం ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్కి మచ్చ తెచ్చే విధంగా పనిచేశాడు. ఇతని సర్వీస్ ఆశాంతం కూడా వివాదాస్పదమే. జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సీఎంఓలో ఉన్నాడు, ఆ తర్వాత విద్యాశాఖలో ఉన్నాడు, ఓవర్ యాక్షన్ చేశాడు. కూటమి ప్రభుత్వం రావడంతోనే వీఆర్ఎస్కి అప్లై చేసుకున్నాడు. బహుశా ఆయనకి సినిమా అర్థమైపోయి ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చింది, విచారణ జరుపుతుంది, శిక్షలు పడతాయని అర్థమై ఉంటుంది. అందుకే అర్ధంతరంగా రిటైర్మెంట్ తీసుకుంటానని అప్లై చేసుకున్నాడు. ఇతను అసలు నేటివ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, 1994 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇతను. ఇతని భార్య భావన సక్సేనా కూడా ఐపీఎస్ అధికారినే. ప్రస్తుతం ఆవిడ ఢిల్లీలో పనిచేస్తున్నారు. కర్నూలులో అసిస్టెంట్ కలెక్టర్గా ఇతను కెరీర్ ప్రారంభించాడు. గుంటూరు, విజయవాడ మున్సిపల్ కమిషనర్గా పనిచేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం, తూర్పుగోదావరి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశాడు. విశాఖపట్నం కలెక్టర్గా ఉన్నప్పుడు ఇతను ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి కూడా గురయ్యాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాప్తం సంపాదించి ప్రాధాన్యమైన పోస్టుల్లోనే ఆయన పోస్టింగ్లన్నీ కూడా వేయించుకున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత మాత్రం ప్రయారిటీ లేని పోస్టుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2013 నుంచి ఒక 4 ఏళ్ల పాటు 17 వరకు అనుకుంటా కేంద్ర సర్వీసులో ఉన్నాడు. అది ముగిసిన తర్వాత ఢిల్లీలో ఏపీ భవన్కి రెసిడెంట్ కమిషనర్గా ఉన్నాడు. ఆ సమయంలో ఢిల్లీలో టీటీడీ ఎల్ఏసీ చైర్మన్గా కూడా ఉన్నాడు ఈయన. అప్పుడు టీటీడీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఇతని మీద విచారణ కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫాదర్కి కావాల్సిన అధికారి కాబట్టి ముఖ్య కార్యదర్శిగా తెచ్చిపెట్టుకున్నాడు సీఎంఓలో. జీఐడికి కూడా ముఖ్య కార్యదర్శిగా ఉన్నాడు. ఇక అక్కడి నుంచి ఆయన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. ఐఏఎస్ల పోస్టింగ్ల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వ్యవహారాల వరకు అన్నీ ఆయన ఏకపక్షంగా నడిపించాడు. ప్రధాన కార్యదర్శిని నామమాత్రం చేశాడు. కలెక్టర్లకు నేరుగా ఆదేశాలు జారీ చేయడం మొదలుపెట్టాడు. ప్రధాన కార్యదర్శికి తెలియకుండానే చాలా పనులు చేశాడు. ఇలాంటి వాటికి అభ్యంతరం చెప్పాడని అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ప్రాధాన్యత లేని పోస్టుకి బదిలీ చేయించాడు ఈ ప్రవీణ్ ప్రకాష్. అంటే ముఖ్యమంత్రిని అంతగా ప్రభావితం చేశాడు. సుబ్రహ్మణ్యం తర్వాత వచ్చిన నీలం సహాని, తర్వాత ఇంకో శర్మ గారు ఎవరో ఉన్నారు. వీళ్ళిద్దరు ప్రధాన కార్యదర్శిగా వస్తే వాళ్ళని కూడా డామినేట్ చేశాడు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ సంతకాలతో జీవోలు కూడా జారీ చేశాడని చెప్పి అధికార వర్గాల్లో చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళే ఫైళ్లు కూడా ముందుగా తన దగ్గరికే రావాలని ఆదేశాలు జారీ చేసి ఆ రోజుల్లో అట్లాగే రప్పించుకున్నాడు కూడా. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కొంతమంది చెప్పినా కూడా జగన్ కూడా పట్టించుకోలే. అంటే ఈ ప్రవీణ్ ప్రకాష్ సీఎంని అంతగా మెప్పించాడు అనమాట. అప్పట్లో ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఈయన ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఈయన సర్వేరాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు, పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులేయటం, ఇవన్నీ కూడా ప్రవీణ్ ప్రకాష్ ఐడియానే అని చెప్తూ ఉంటారు.
ఇతను మంత్రుల మీద కూడా పెత్తనం చేశాడు. ఇతను విపరీతాలు భరించలేని స్థితిలో మంత్రులందరూ కూడా కంప్లైంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఇతను 2022 ఫిబ్రవరిలో సీఎంఓ నుంచి తప్పించి ఏపీ భవన్కి రెసిడెంట్ కమిషనర్గా పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కేంద్ర సర్వీసులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఇతని ట్రాక్ రికార్డును పరిశీలించి అది బాగలేకపోవడంతో కేంద్ర సర్వీసులకు తిరస్కరించారు. ఆ తర్వాత కొన్ని ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు సంస్థలు చేరే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఇతని గురించి తెలుసుకొని తిరస్కరించారు. ఆ తర్వాత మళ్ళీ పైరవి మొదలుపెట్టి 2023లో మళ్ళీ రాష్ట్రానికి వచ్చాడు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను వేధించాడు బాగా. మరుగుదొడ్లు ఫోటోలు తీసి పంపాలని, లేకపోతే ఇతనే ఆకస్మిక తనిఖీలన్నీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉపాధ్యాయులని దూషించడం, ఇలాంటి పనులన్నీ చేశాడు. దీని మూలంగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఉపాధ్యాయుల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడానికి ఒక 30-40% ఈ ప్రవీణ్ ప్రకాష్ కృషి కూడా ఉందనుకోవాలి. అట్లాగే ఈ బైజూస్ కంపెనీ ట్యాబుల కొనుగోలు కాంట్రాక్ట్ కూడా ఇతనే ఫైనలైజ్ చేశాడు. సంవత్సరానికి 670 కోట్ల రూపాయలు ప్రభుత్వం దీనికోసం ఖర్చు పెడతా ఉంది. ఈ ట్యాబుల కొనుగోలులో కూడా కుంభకోణం జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇతను ఒక ఐఏఎస్ అధికారిగా కాకుండా వైసీపీ అభిమానిగా పనిచేశాడు. కూటమి అధికారంలోకి రావడంతోనే ఇతను స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నాడు. మధ్యలో మళ్ళీ మనసు మార్చుకొని నేను ఏదో పెట్టేశాను వీఆర్ఎస్ కోసం, నేను ఉపసంహరించుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యాడు. అయితే కూటమి ప్రభుత్వం ఇతని వినతిని తిరస్కరించి రాజీనామాను ఆమోదించి ఒక విపరీత మనస్కుడైన అధికారిని సర్వీస్ నుంచి సాగనంపింది. Like, share and subscribe to Rajaniti channel.